అనేకమైనటువంటి పల్లె పాటలు, జానపద పాటలు, అట్లనే రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి పార్టీల పాటలు, వ్యక్తుల పాటలు, ఇట్లా అనేకమైనటువంటి జానపద గేయాలు పాడినటువంటి మిట్టపల్లి బాలు మనతోటి ఉన్నారు. ఈ చైతన్యం ఎట్లా వచ్చింది, పాటలు ఎందుకు పాడారు, రాజకీయ నాయకులకు ఎందుకు పాడాల్సి వచ్చింది, పాటల్లో ఎందుకు లీనమయ్యారు, ఇవన్నీ అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బాలు గారు నమస్తే అండి. తల్లి నా వెలిశాల. అవును సార్. అంటే ఈ మధ్యన బాగా పేరు వచ్చిన పాట అదేనేమో. అదే సార్, ఆ సాంగే తల్లి నా వెలిశాల. తల్లి నా వెలిశాల. అంతకంటే ముందు ఎప్పుడు అసలు ప్రారంభమైంది? అంతకన్నా ముందు 2006 సార్. 2006 నుంచి సాంగ్స్ పాడుతూనే ఉంటా సార్. అప్పటి నుంచి 2006 నుంచి. 2006 మొట్టమొదట స్టేజ్ మీదనా లేకపోతే రికార్డింగ్లో మీరు పాడిన పాట ఏది గుర్తుందా మీకు? 2006లో స్టేజ్ మీద పాడిన పాట అంటే, నింగి వైపు తొంగి చూసేవో రైతన్నా, నీ కన్నీళ్లతో నేల గొంతు తడిసే మాన్నా, కూలీ లేక కుములుతున్నవో కూలన్నా, నీ ఇల్లునేమో కరువాన తడిసే మాన్నా, మేఘాలు రాంగ సెలుకలోకి పరుగున పోతే, సినుకు వడక సెలుక మీద పడి ఏడ్చావా, భూమాత ఒళ్ళు గాయాలై పలుగుత ఉంటే, నీ గుండె విండి రక్తం నీరుగా పోసావా, రైతే రాజన్న మాటకర్థం మారనున్నదో, రైతే రాజన్న మాటకర్థం మారనున్నదో, నింగి వైపు తొంగి చూసేవో రైతన్నా, నీ కన్నీళ్లతో నేల గొంతు తడిసే మాన్నా, కట్ట మీద కూలీలా నడకలేవిరా, కట్ట కింద కంచెలోని పశువులేవిరా, మంచె కాడ కావలుండే రోజులేవిరా, పగటాళ్ళ కవ్వ తెచ్చే ఆ బువ్వ ఏదిరా, గడ్డ మీద సద్ది తినే రోజులు దూరమవునేమోరా, గడ్డ మీద సద్ది తినే రోజులు దూరమవునేమోరా, నింగి వైపు తొంగి చూసేవో రైతన్నా, నీ కన్నీళ్లతో నేల గొంతు తడిసే మాన్నా. ఓకే, రైతు పాటతో మొదలు పెట్టినందుకు ఫస్ట్ 2006లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి సార్ అప్పుడు పాడేది సార్. అప్పటి పరిస్థితి 2006లో ఉన్నటువంటి పరిస్థితులకు అద్దం పడుతున్నది.